అవును, నేనెంతసేపటి నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను. డోర్ తీయడానికి ఇంత లేట్ ఎందుకయింది? రెస్ట్ రూమ్లో ఉన్నాను. నువ్వేంటి సడన్గా వచ్చేసావు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? ఏమైందో తెలుసా? మ్యారేజ్లో అమ్మే కాదు, ఎవ్వరు కూడా నా మొహాన్ని చూసి మాట్లాడలేదు. ఏంటమ్మా, సరిగ్గా నాతోనే మాట్లాడట్లేదని అడిగాను. అందుకామె మీ ఇద్దరిని చంపకుండా వదిలేశాము, అందుకు మీరు సంతోషపడండి అని అన్నది. ఈ రోజుకి కూడా వాళ్ళు అసలు మారనే లేదు. పిల్లి అనుకుంటా. నేను వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోదాం అనుకున్నాను. గాయత్రి కోసం ఓచుకొని ఉన్నాను. అప్పుడు పెళ్ళైపోయిన తర్వాత నాతో కాలేజీలో చదివిన ఫ్రెండ్స్ అందరినీ కలిసి నేరుగా బస్ ఎక్కి వచ్చేసాను. కవిత ఉంది కదా, అదేరా మన మ్యారేజ్కి కూడా వచ్చింది కదా. కవిత. కవిత వాళ్ళ హస్బెండ్ మనందరం కలిసి ఆల్ ఇండియా టూర్ వెళ్దామా అని అడిగింది. నేను కూడా ఓకే అని చెప్పేశాను. అయ్యో, నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీరు భోంచేశారా లేదా? భోంచేశాను. అవును, ఎందుకు ఇంత చెమటలు పడుతున్నాయి మీకు? ఏం కాలేదు, నాకేం కాలేదు. సరే, నేను స్నానం చేసి వస్తాను. ఏంటి ఇక్కడ ఇన్ని చాక్లెట్ బిస్కెట్ కవర్స్ ఉన్నాయి? అవి నేనే తిన్నాను. ఎప్పుడు చిన్నప్పుడు తిన్నాను కదా అని సడన్గా తినాలనిపించింది, అందుకే తెచ్చుకుని తిన్నాను. ఇది మాత్రమేనా, లేక పెళ్ళం ఊరెళ్ళిపోయింది కదా అని వేరే ఇంకేదైనా? అటువంటిదేం లేదా. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. టవల్ ఎక్కడుంది? ఎక్కడుందా? అయ్యో, ఏంటి అలా చూస్తున్నా? నేను స్నానం చేసి వస్తాను, లోపలికి రావడం లాంటి పిచ్చి పనులు చేయకు. పాపా రోషిని, పాపా కళ్ళు తెరవమ్మా. పాపా నేను వచ్చాను చూడు. పాపా పాపా నేను వచ్చాను చూడు. పాపా కళ్ళు తెరు. పాపా 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 రోషిని, అమ్మా రోషిని. దేవుడా, నన్ను కాపాడావు కదయ్యా. సారీ, నీకేం కాలేదో. ఇది గేమే. ఇంకా కొంచెం సేపే.